ఇంతకు ముందు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మన ఇండియాకి అండ్ యూఎస్కి అండ్ అదే విధంగా మన నరేంద్ర మోడీ గారికి అండ్ ట్రంప్కి ఫ్రెండ్షిప్ అనేది కాస్తా కూస్తా బాగానే ఉండేది. తర్వాత సెకండ్ టైం ఎప్పుడైతే ట్రంప్ యూఎస్ఏకి ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచి మన ఇండియన్ ఎకానమీకి క్రిటిసైజ్ చేయడం, తక్కువతో చూడడం అండ్ అదే విధంగా మన దేశం మీద టారిఫ్స్ అన్నది ఎక్కువ వేయడం, అలాగే బెదిరింపులు, యూఎస్ఏతో కనుక ట్రేడ్ డీల్ చేయకపోతే మీ ఎకానమీని నాశనం చేస్తానని బెదిరించడం, మా దేశంతోనే ఆధారపడి ఉండాలి అనే బెదిరింపులు, ఇలాంటివన్నీ జరిగాయి. ఈ బెదిరింపులు అన్నిటికీ మన దేశం నోటితో సమాధానం చెప్పకుండా స్ట్రాటజీగా కొంచెం లేట్ అయినా సరే స్టెప్ బై స్టెప్ మన దేశం ఇప్పుడు యూఎస్ఏకి అలాగే ట్రంప్ కి ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తుందో మనం ఈజీగా తెలుసుకుందాం. ఒకప్పుడు అయితే మన దేశం ఏదైనా సరే బాబు పెద్ద దేశం అండ్ యూఎస్ఏ అంటేనే ఎకానమీ పరంగా చాలా పెద్ద దేశం, వాళ్ళకి నచ్చినట్టుగా ఏమైనా చేస్తే మనకి ప్రాబ్లం అవుద్ది, మనకే ఇబ్బంది అవుద్దని మన దేశం అయితే భయపడేది. ఇది వాస్తవమే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. లాస్ట్ టైం రష్యా నుంచి కూడా మనం ఆయిల్ కొంటున్నందుకు మీరు ఎందుకు కొంటున్నారు అని చాలా ప్రెజర్ అయితే పెట్టింది. కానీ మన దేశం డైరెక్ట్ గా ఇది మా కంట్రీ డిసిజన్ అని చాలా సూటిగా చెప్పేసింది. ఇలాంటి బెదిరింపులు అన్నది చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు మన దేశం ఏం చేస్తుంది? సైలెంట్ గా స్మార్ట్ గా వేరే దేశాల వైపు వెళ్తుంది. ఇప్పుడు మన భారతదేశం యూకే, న్యూజిలాండ్, ఒమాన్, యూరోపియన్ యూనియన్ తో స్ట్రాంగ్ డీల్ అయితే చేసుకుంది. ఇంకా కెనడా మరియు ఆస్ట్రేలియా లాంటి దేశాలతో మాటలు ఇంకా నడుస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు మన వరల్డ్ మొత్తంతో ఒక్కొక్క దేశాలతో కనెక్షన్స్ పెంచుకుంటున్నాం. దీన్ని బట్టి ఆటోమేటిక్ గా మన మాటలతో ఎవరికి చెప్పక్కర్లేదు, మన ఇండియా పవర్ అన్నది ఆటోమేటిక్ గా ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి బెదిరింపులు వచ్చేటప్పుడు మనం కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని పంచ్ డైలాగ్స్ మనం కొట్టకుండా స్మార్ట్ గా రీసెంట్ గా చూసుకుంటే యూరోపియన్ కంట్రీ డీల్స్ కూడా ఇప్పుడు మన భారతదేశంలో ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. వేరే దేశాలతో కూడా చాలా సైలెంట్ గా డీల్స్ కుదిరించుకుంటున్నాం. ఈ డీల్స్ చూసి కొన్ని దేశాలు అయితే తట్టుకోలేకపోతున్నాయి. ఎందుకంటే మన ఇండియా రోజు రోజుకి ఈ ప్రపంచంలో ఒక పాజిటివ్ వైబ్ గా దూసుకెళ్తుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే మన ఇండియా మాటలతో సమాధానం చెప్పకుండా డీల్స్ తో ప్రపంచానికి మన భారతదేశం సత్తా చాటుతుంది. సో అందుకనే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన ఇండియాలో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అది ఒక క్వాలిటీగా, ఇండియా అంటేనే ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నట్టుగా క్రియేట్ చేయాలని చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చైనా అంటేనే ఒకప్పుడు మీకు తెలుసు, చైనా ఐటమ్స్ అంటేనే చాలా చీప్ ఐటమ్స్ అని వరల్డ్ మొత్తం ఒక బ్రాండ్ స్టాంప్ లాగా పడిపోయింది. ఇప్పుడు మనం స్టార్టింగ్ లోనే రైజింగ్ మోడ్ లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇండియన్ అండ్ ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ క్వాలిటీగా చెయ్యాలి. ఎందుకంటే ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తే అది ఆ కంపెనీకే కాదు, మన దేశానికి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే మన కంట్రీ గ్రోత్ లో నాట్ ఓన్లీ పెద్ద కంపెనీస్, చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు 100% ఎఫర్ట్ ఇచ్చి క్వాలిటీగా గనక చేస్తే మన దేశాన్ని ఇంకెవరు ఆపేది? వేరే దేశాలతో పోల్చుకుంటే మన కంట్రీలో చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. సో మన కంట్రీ డెవలప్మెంట్ అనేది మన కంట్రీ సిటిజన్స్ చేతిలోనే ఉంది. ఈ విషయంపై మీరేమంటున్నారు? మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.